అడవి తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమంలో 24-25కి 601 పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి 1069 కిలోమీటర్ల రోడ్లు కనెక్టివిటీని అందించడానికి 1005 కోట్లతోటి పనులు మంజూరు చేశాం. మిగిలిన ఇంకొక 576 ఆవాసాలకి రోడ్లు కనెక్టివిటీ వచ్చే కాలంలోనే సమీప కాలంలోనే దశల వారీగా మేము అభివృద్ధి చేపడతాం. అలాగే 2000 దీంట్లో 1000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 49 crores 49 కోట్లు గ్రాంట్ అయితే, మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం 400 కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడుతున్నాం రోడ్లకి. అలాగే పిఎం జన్మన్ కింద 555.61 కోట్లతోటి 206 రోడ్లకి 239 ప్రైవేట్ మన ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్తో పాటు ఇంకొక 206 రోడ్ల ద్వారా 612.72 కిలోమీటర్లకు పొడవున్న 206 రోడ్ల ద్వారా 555.61 కోట్లతోటి మంజూరు చేశాం. ఇది మీకు ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదన్న ఒక బాధ్యతతోటి కుటుంబ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంటుంది. 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకోగలిగాం. 21 ఎంపీస్ని కొట్టగలిగామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకం. మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకు వేస్తున్నామంటే, మాకు తనా మనా భేదం లేదు. మీరు ఓటు బ్యాంకా కాదా అని కాదు, మీరు మా వాళ్ళ కాదా, మా గుండెల్లో పెట్టుకుంటాము. అలా ఇందాక కోడి తెగకు చెందిన గిరిజన మహిళలు చేసిన దింసా నృత్యం చాలా అద్భుతంగా ఉంది. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే కువి లాంగ్వేజ్లో కువి భాషలో నేను మాట్లాడాను. అంటే వాళ్ళు నేర్చుకొని కొంత అక్కడ పెద్దపాడుకు చెందిన శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ప్రైమరీ స్కూల్లో పెద్దపాడు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చాలా అద్భుతంగా చేశారు. చాలా అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు స్కూల్కి నీళ్లు గారిపోతున్నాయంటే వెంటనే అతి సమీపంలోనే అంటే వెంటనే 12 పనులు అడిగారు. ఆ 12 పనులని మంజూరు చేశాం. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 2018లో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను. ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు, యువత గంజాయి సాగుకు వెళ్ళిపోతున్నారు, దాన్ని నలిగిపోతున్నారు జీవితంలో. నేను ఒకటే చెప్పాను ఆ రోజు కూడా, మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను. గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి, ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు. దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోనవ్వకండి. ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం. వ్యసనాలకి బానిసైతే మటుకు ఒళ్ళు పాడైపోద్ది, కుటుంబాలు ఛిద్రం అయిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి. టూరిజంని డెవలప్ చేస్తున్నాం, యువత అంతా టూరిజం వైపు వెళ్ళండి. ఎందుకంటే పరిశ్రమలు పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇందాక చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు. మన చాపరాయి మన ఇంతనా చాపరాయి కదా, చాపరాయి గంగమ్మ రైట్. చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు. మిగతా గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను. ఆ బ్రిడ్జి ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా, చూడడానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి లేకపోతే చాలా అందంగా ఉంటుంది విజిటర్స్కి రావడానికి కానీ టూరిజం కానీ. అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ చేస్తే చూడటానికి బాగుండాలి, అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా, గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి. కానీ నేను అందుకే నడిచాను, ఆ నీళ్ళలో జారిపోతా ఉంది రాళ్ల మీద.
ఆ చాపరాయి మీద ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతా ఉంది. అందుకని నేను అర్థం చేసుకున్నాను నా కష్టాలని. నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, దానికి ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా, టూరిజం పెరిగేలాగా, మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో, ఒక 2 నెలల సమయంలో ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి మీ ముందు తీసుకొస్తాం. అంటే మనం ఒకసారి పెద్ద పనులు చేయడం వీటన్నిటికంటే కూడా చిన్న చిన్న కష్టాలు ఇంకొకరికి ఆనకపోవచ్చు. ఆ కష్టం, నా కష్టం కూడా ఎప్పుడు కష్టాలు. నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే, ఒక తాండాలో నేను పెరుగుతూ ఉంటే, నాకు నిజంగా నా సోదరుకో ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక డోలీ మీద